నమస్కారం. కథా కార్యక్రమానికి మరొక కథకి మనం ముందుకు వెళదాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక కథ, మనిషి అన్నవాడు ఏ రకంగా ముందుకి వెళ్ళాలి అనేటువంటిది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి ఒక నానుడికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ చెప్తాను. అనగానగా ఒక ఊరిలో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు చిన్నప్పటి నుంచి కూడా, చదువుకునేటప్పటి నుంచి కూడా బయట ఆకాశంగా చూస్తూ అనేక రకాల పక్షులు ఎగురుతుంటే, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, ఒక ఏమీ లేనటువంటి పక్షులు కూడా ఈ ఆకాశంలో ఎగరడం అనేటువంటి చాలా గొప్పతనంగా ఉంది, నేను కూడా అలా ఆకాశంలో ఎగరగలనా అని మనసులో అతనికి ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక ద్వారా తద్వారా అతను కూడా ఎప్పుడు కూడా అందరిని అడుగుతున్నాడు, ఏమండి మనుషులు కూడా అలా ఎగరగలరా అంటే, ఎలా ఎగరతారా అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. కానీ అతనికి ఆ జిజ్ఞాస పెరిగి పెద్దదే. ఆఖరికి అతను ఒక చదువుకునే టైంలో అతను ఏ చదువు చదవాలని అనుకునేటప్పటికీ ఎవరో చెప్పారు, ఒరే బాబు, విమానాలు అనేటువంటి దాన్ని ఆకాశంలో ఎగురితే దాంట్లో కూడా మనుషులుగా ఎగరొచ్చు అని ఒక గురువుగారు ఎవరో చెప్పారు. వెంటనే అతను ఏం చేశాడంటే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలాగా విమానాల కోర్సు చదవాలంటే ఏం చదవాలని చెప్పాడు. ఏరోనాటిక్స్ కోర్సు చదవయ్యా అని చెప్పి అతనికి గురువు సలహా ఇవ్వడంతో ఏరోనాటిక్స్లో చేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి చదువుతున్నాడు కాబట్టి స్కాలర్షిప్ తోటి అతనికి ఏరోనాటిక్స్లో ఉద్యోగం ఇచ్చాడు. అతను ట్రైనింగ్ పొందుతున్నాడు. ట్రైనింగ్ పొందుతుంటే ఒక రోజున ప్రాక్టికల్గా చేయవలసినటువంటి ఒక ప్రాజెక్ట్ వర్క్ అప్ చెప్పారు. విమానం తయారు చేయడం, ఆ విమానానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ తయారు చేయడానికి ఇతనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. వెంటనే అక్కడ ఉండేటువంటి గురువు గారు కాకేసి చెప్పాడు, ఏమయ్యా, నీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ టైం అయిపోతుంది, నువ్వు కనుక ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేయకపోతే వెంటనే నిన్ను ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి పంపించేస్తాము అని చెప్పాడు. కానీ అతనికి ఎంత బాధ అనిపించిందంటే, అయ్యి బాబోయ్, నా జీవితాశయం ఇది నెరవేరాలి అనేటువంటి ఉద్దేశంతో వెంటనే కూర్చుని 3 రాత్రుళ్ళు ఎడతెరిపి లేకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఎవరైతే నేర్పారో ఆ గురువు గారు ఓ రోజు పొద్దున్న ఈయన పాఠశాలకి రావడం జరిగింది. అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఉదయం 6 గంటలైంది. ఆయన వెళ్ళిపోతూ చూశారు. ఈ కుర్రవాడు చాలా దీక్షగా ఆ పనిని పూర్తి చేయడం మొదలుపెట్టాడు. వెంటనే అతనికి అనుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేశాడు, విమానాన్ని తయారు చేయడం అనేటువంటి కనిపెట్టాడు. దాంతో అతను దేశానికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. అతనికి ఢిల్లీలో ఇతని మేధావితనానికి ఒక ఉద్యోగం వచ్చింది, ఈ విమానాశ్రయంలో చేసేటువంటి ఒక ఉద్యోగం వచ్చింది. అతన్ని ఆలోచించమని చెప్పారు. ఏ ఉద్యోగం కావాలని అడిగితే, నేను నా చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగరాలనుకునే విమాన ఉద్యోగం కావాలని చెప్పాడు. ఆ విమానాలు దాంట్లో తయారు చేసేటువంటి సంవత్సరాన్ని పనిచేశాడు. అతనే మన యొక్క రామేశ్వరంలో, తమిళనాడు దగ్గర ఉండేటువంటి రామేశ్వరంలో పుట్టినటువంటి కుర్రవాడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో విమానాశ్రయం దాంట్లో చేరినటువంటి ఆ మహనీయుడి యొక్క జీవిత చరిత్ర ఎవరు అంటే ఆ కుర్రవాడు మీకు అందరికీ తెలిసినటువంటి ఆయనే మన దేశానికి రాష్ట్రపతి కూడా చేశారు. ఆయన పేరే అబ్దుల్ కలాం. ఇది బాల్యం నుంచి ఆయనకు ఉన్నటువంటి కోరిక నెరవేర్చుకున్నటువంటి. కాబట్టి మనం కూడా పిల్లలకి ఒక ఆశయాన్ని నేర్పరచాలి. ఆశ కోసం జీవించడం అనేటువంటిది కాదు, ఉద్యోగము డబ్బు సంపాదన అనేటువంటిది కాకుండా తన ఎంత మనిషి తాను ఎదిగేటువంటి విధానంగా చేయాలి. ఇటువంటి అబ్దుల్ కలాం యొక్క జీవిత కథను మనం తెలుసుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని పొందాలని ఈ చిన్న కథను మీకు తెలియపరిచారు. ధన్యవాదాలు.